హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మా గార్డెన్ చూడడానికి మా రిలేటివ్స్ వచ్చారు. చూడండి, గార్డెన్ అంతా చూసారనమాట. వాళ్ళకి నేను కొన్ని మొక్కలు అలానే వెజిటబుల్స్ కొన్ని ఫ్లవర్స్ కూడా ఇచ్చాను. ములంకాళ్ళు, వంకాయలు, అదే పువ్వులు కొన్ని ఇచ్చాను అనమాట. కొన్ని మొక్కలేవో తీసుకున్నారు వాళ్ళు. నందివర్ధనం పూలు, మందారాలు, ఇంకా ప్లుమేరియా పూలు అవి ఉన్నాయి. అవి తను తెంపుతుంది. చూడండి, అట్మాస్ఫియర్ కూడా ఎంత బాగుందో, మబ్బులతో ఉంది. అప్పుడే వర్షము పడి ఆగిందనమాట. టెర్రస్ అంతా కూడా ఇంకా తడిగా ఉంది. నేను వంకాయలు తెంపుతున్నాను. ఇంకా కొన్ని వంకాయలు అయితే ముదిరిపోయాయి అనమాట. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మొక్కలు. ఇవన్నీ తీసేస్తాను, అందుకే కొన్ని సీడ్స్ వదిలేసాను అనమాట. ఆ సీడ్స్ కలెక్ట్ చేశాక ఆ మొక్కలన్నీ తీసేసి నేను మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటాను. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అని నేను కొత్త మొక్కలు పెట్టేస్తాను మళ్ళీ. అవి నెక్స్ట్ ఇయర్ వరకు బాగా క్రాప్ వస్తుంది అనమాట. అప్పుడు అంటే పాత అయిపోయాయి, వస్తాయి వంగ చెట్లు, కానీ కొత్త మొక్కలు అయితే మంచిగా బాగుంటుందని తీసేస్తున్నాను. అవే మళ్ళీ అందులో వేస్తున్నాను అనమాట, కవర్లో. చూడండి, తినేమో దోసకాయలు హార్వెస్ట్ చేస్తుంది. వాళ్ళంతటి వాళ్ళు హార్వెస్ట్ చేస్తే ఆనందం వేరుగా ఉంటుంది కదా, ఏదైనా సరే. దోసకాయలు కూడా అయిపోయింది, పాదు అయిపోయింది. ఆ మొక్కలు తీసేసి కొత్త మొక్కలు పెడతాను నేను ఇప్పుడు. కొంచెం పాదంతా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట. అన్నీ తీసేస్తే కొత్త మొక్కలు పెట్టేస్తాను మళ్ళీ సీడ్స్ తోటి. ఇదేమో పిచ్చుక పొట్ల అండి. దీన్ని కూడా సీడ్స్ కోసమే ఉంచాను. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. లోపలంతా ఇగో ఇలా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ వేరే చేసి కడిగేసి శుభ్రంగా ఎండలో ఆరబెట్టేస్తే సీడ్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఎలా ఉంది గార్డెన్? చాలా బాగుంది. సో బ్యూటిఫుల్. ఎలా ఉంది గార్డెన్? బాగుంది. మేడ నుంచి కిందకు వచ్చేసామండి. ఆ పక్కనే మాది కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ నేను కొన్ని వాటర్ ప్లాంట్స్ అంటే లోటస్, లీఫ్, వాటర్ మొజాయిక్ ఇవన్నీ పెట్టాను. అక్కడ లోటస్ అది చూపిస్తుంది కదా, తను లిల్లీ పూలు అవి కోస్తుంది ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.